ఊరికే సపోర్ట్ చేస్తుంది. తర్వాత మీరు సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత భూమిలో పడ్డ ప్రతి చుక్క కూడా పారిపోదు, నడుస్తుంది. పరిగెడుతున్నప్పుడు నీటి ఒంగోలు అయితే జీవామృతానికి బెస్ట్. ఒంగోలు ఆవు ఈ మూపులు ఉన్నావు లేదా స్థానికంగా మీ దగ్గర ఉన్న ఆవులకు కూడా ఈ మూపులు ఉంటుంది, గంగడోలు ఉంటుంది, అది కూడా బెస్ట్. ఏదైనా మీరు వాడచ్చు. జెర్సీని మాత్రం వాడకూడదు. జెర్సీది ఆవు కాదు, జెర్సీ ఆవు కాదు. మీరందరూ చక్కని ఆవు, కోదాడు సంతలో మంచి ఆవులు దొరుకుతాయి, ఇవాళ కూడా దొరుకుతున్నాయి. ఒక ఆవును తెచ్చుకోండి, కనీసం ఊరికి 2 నందులైనా పెట్టుకోండి, ఒకటి కాకపోయినా సరే. మీకు ఒకటి సొంతంగా మేపాలంటే కష్టము అనుకుంటే ఊరికి ఒకటైనా నంది ఉండాలి కనీసం. ఈ నంది ఏం చేస్తుందో తెలుసా? 5 కిలోమీటర్ల దూరంలో ఏది ఆవు హీటికి వచ్చినా దానికి వాసన వస్తుంది. అది ఆ టైంకి వచ్చి క్రాస్ చేసి వెళ్ళిపోతుంది నంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? కరెక్ట్గా మళ్ళీ నెలకు వస్తుంది. కన్సీవ్ అయిందో లేదో చూసి వెళ్ళిపోతుంది నంది. ఒకవేళ కన్సీవ్ కాకపోతే మళ్ళీ క్రాస్ చేస్తుంది. 99.9% కన్సీవ్ కాకుండా ఉంటుంది. నంది దాటిందంటే ఖచ్చితంగా గర్భం నిలబడుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 9 నెలలకు వస్తుంది. అప్పటి వరకు మళ్ళీ టచ్ చేయదు. 9 నెలలకు వచ్చి పుట్టిన పిల్లోడు నా పోలిక తల్లి పోలిక చూసుకుంటుంది. మళ్ళీ నెలకు వచ్చి మళ్ళీ క్రాస్ చేస్తుంది. ఇలా ఆ ఊర్లో ఎన్ని ఉన్నా సరే అన్ని డేట్లు దాని దగ్గర గుర్తుంటాయి. అంత స్పృహ ఉంటుందండి. మళ్ళీ అదే టైంకి వస్తే ఆ ఊర్లో 50 ఉన్నా సరే 50 అదే టైంకి వచ్చి దాటేస్తుంది. ముందు రాదు, వెనక రాదు. అంత మెమరీ. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆవులన్నింటినీ కూడా అది సంతతి పెంచే ప్రయత్నం చేస్తుంది. అలాంటి నందులు నరికేస్తున్నారు. ఈ తిరిగి మీ గ్రామాల్లోకి వెళ్తారు, కానీ ఇక్కడ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంతలో గోవులని ఈ బ్రోకర్స్ ద్వారా కొని వాటిని హైదరాబాద్కి స్లాటర్కి పంపిస్తున్నప్పుడు ఆ సంతలో అమ్మేవాడు హిందూ అయినా ఇంకా ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా వాడిని అక్కడనే ఆపాల్సినటువంటి బాధ్యత మీదే. హైదరాబాద్కు వచ్చేటప్పుడు మేము పట్టుకోవడం కాదు, గోరక్షకులు పట్టుకోవడం కాదు, ఇక్కడనే మీరు కట్టడి చేసినట్టయితే అది హైదరాబాద్ స్లాటర్కి రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ సంతలోనే గోవులని ఆపేటువంటి పని మీరు ఖచ్చితంగా చేయాలి. దానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఏ పోలీస్ కమిషనర్తో కానీ ఎస్పీ గారితో కానీ ఎవరితోనైనా మేము మాట్లాడతాం. కానీ ఆ బండి మాత్రం సంతలో నుంచి స్లాటర్ హౌస్కి మాత్రం బయలుదేరడానికి వీల్లేదు. ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్లో మీరందరూ కూడా ఆ స్వామి సాయి సన్నిధిలో ఇది ఒక శపథం చేయాలి. మేము స్లాటర్ హౌస్కి గోవుని తరలించకుండా సంతలోనే అడ్డుకుంటాం. వాడు ఎవడైనా పర్లేదు, వాడిని పని చేయండి, మీకు ఏం అభ్యంతరం లేదు. ఏమైనా మేము చూసుకుంటాం. జై గోమాత. ఎద్దుల్ని చంపకుండా ఉండేందుకు నా వంతు నేను డబ్బులు ఇస్తున్నా, ఎద్దుల్ని కాపాడమంటోంది. ఆ చిన్న పిల్లకున్న సంస్కృతి చూడండి, సంస్కారం చూడండి. ప్రతి ఒక్కళ్ళు మీకు చెప్తున్నాం, ఎక్కడ గో వధ జరగకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడిది. గోత్రం ఉన్నవాడు గోవుని కాపాడాలి. ఇవాళ మా కళ్ళు చెమర్చాయి. ఇక్కడ ఆ పిల్ల డబ్బులు తీసుకువచ్చి నందుల్ని కాపాడమంటోంది. నంది అంటేనే ధర్మం, ధర్మాన్ని కాపాడమని అర్థిస్తోంది. పిల్లకి ఊహ కూడా తెలియదు, సరైన అవగాహన లేదు. కానీ నందుల్ని చంపుతున్నారని మాత్రం తెలిసిందే ఆ మనసుకి. కాబట్టి మన గోవుల్ని గ్రామాల నుంచి ఎక్కడైనా కనుక వెళ్తుంటే ప్రతి వాళ్ళు స్పందించి ఈ పిల్లకు వచ్చి ఈ వయసు మనకి రాదు, కానీ ఆ వయసులో వచ్చిన ఆ సంస్కారానికి మనం అందరం చేతులెత్తి దండం పెట్టినా తప్పు కాదు. అందరూ చప్పట్లతో జై గోమాత,
గట్టిగా జై గోమాత. ఒక చిన్న విషయం,